పైనుంచి కూడా మన వాళ్ళు తాళ్ళతో గుంజుతారు చూడండి. మొత్తం వేసింది అనమాట. కాళ్ళ మీద మొత్తం పెట్టేసి వేసిస్తారు. మన మన ఆల్మోస్ట్ కిలోమీటర్లు అదే ప్లేస్ అయితే మనకు బాడీ ఫిక్స్ అవుతుంది. పైన కూడా వాళ్ళు తాగుతూ వెళ్తున్నారు. అదే మెయిన్ రాడ్ పైన మన గణేష్ బాడీ అనేది ఒకవైపు మనం వెళ్ళట్లేదు. కొంచెం బాగా వెయిట్ ఉంది కదా, పొజిషన్ ఫిక్స్ చేయడానికి కొంచెం టైం అయితే పడుతుంది. మనకు ట్రైన్ వచ్చింది 10:30కి వచ్చిండే ట్రైన్. ఇప్పుడు టైం ఏంటంటే చూద్దాం. కొంచెం అయితే ఫిక్స్ అయిపోతుంది. యాదనా బాలకుమార్ అన్న ప్రవీణ్ ఇంకా మరి తీసుకో బాగా తీసుకోవాలా? बोल गणेश महाराज की बोलो विघ्नेश्वर महाराज की जय गणेश जय जय गणेश बोलो गणेश भगवान की बोलो गणेश भगवान की అయిపోయిన తర్వాత స్వామి నేను దాకా లేట్ పని అవుతుంది అన్నాము. వెంటనే రాత్రి పగలు 2 టీంలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. భగవంతుని పాదాలు దాంతోపాటు భగవంతుడు కడుపు కూడా పెట్టారు. ఈరోజు భగవంతుని ముఖము దాంతోపాటు చేతులు కూడా ఫిక్స్ చేస్తారు. చేతులు ఫిట్ చేసిన తర్వాత ఇవి సపోర్టింగ్ అనేది ఇవ్వడం స్టార్ట్ చేస్తారు అనమాట. మా టార్గెట్ ఫస్ట్ అనమాట. ఈ మంత్ ఫస్ట్ వర్క్ కంప్లీట్ చేస్తే అంటే ఇప్పుడున్న 13 డేస్ అంటే 26 డేస్ ఉన్నాయి క్యాల్కులేషన్లో. ఆ 31st వర్క్ చేస్తే అయినా కానీ ఒక 1 వీక్లో తమిళనాడు ఒరిస్సా సంబంధించిన కళాకారులు వచ్చి సైడ్లో ఉన్న 2 విగ్రహాలని కూడా స్టార్ట్ చేస్తారు. అనుకున్న విధంగా రేపు పోస్టర్ కూడా రిలీజ్ ఉంటుంది. ఇప్పుడే కన్ఫర్మేషన్ చెప్తాను. దానం నాగేంద్రన్న గారు వచ్చి మరి బస్తీ ఉన్న అందరు మెంబర్స్ అందరు వారి ఆధ్వర్యంలో గణేష్ని పోస్టర్ నమూనా అనేది విడుదల చేస్తాము. దయచేసి అందరూ ఇంకొక రోజు వెయిట్ చేయండి అని అది నమూనా పోస్టర్స్ అని కూడా రిలీజ్ చేయకండి దయచేసి. ఎందుకంటే ఇది ఒక అందరూ ఒక యాంగ్జైటీ ఉంటుంది. మనం ఏంటంటే ఈ విగ్రహాలు పెట్టడంలో కూడా ఒక ఖచ్చితంగా కారణం ఉంటుంది. ఏం కారణం అంటే పండితుడు వినయ్ శర్మ గారు పండితుడు చెప్పారు, ఈ విగ్రహమూర్తులను పూజించడం వల్ల అందరికీ మంచి జరుగుతుంది అని ఒక కాన్సెప్ట్లో ఈ విగ్రహాలను మీరు అందరూ పూజించడం వల్ల ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. అదేవిధంగా వినాయకుని ఏది కోరితే అందరూ తెలియని విషయం కాదు. అందరూ ఏ కోరికలు కోరితే తీర్చే వినాయకుడు. ఫస్ట్ టైం ఈ సంవత్సరం ఇబ్బందులు అయితే ఎందుకంటే మా నాన్నగారు మీకు తెలిసిన విషయం 2022 తర్వాత బస్తీ పెద్దలకు వాళ్ళకు కూడా ఉండాలి, పార్టిసిపేట్ చేయాలని ఒక ఆలోచనతో ఇవన్నీ వస్తున్నాయి. వాళ్ళు కూడా ఉన్నారు, లేదని ఏం లేదు. బట్ అన్ని సమస్యలు సాల్వ్ అయ్యి ఇంతకుముందు ఏ విధంగా చేస్తుంది దానికంటే ఘనంగా నేను గణేష్ నవరాత్రులు అనేది చేస్తానని మనస్ఫూర్తిగా చేస్తున్నాను. భగవంతుని ఆశీర్వాదం కూడా అందరిపైన ఉండాలి, అందరూ బాగుండాలి. ఓకేనా? ఇవాళ దేవుని వల్ల భగవంతుని చేతులు అవన్నీ ఫిట్ కావాలి. ఫిట్ అయిపోతే ఒక స్టేజ్ వస్తుంది, ఇక సపోర్ట్ ఉంటుంది, పనులు అనేది స్టార్ట్ అవుతుంది. బోలో గణేష్ మహారాజ్ కి జై. హైదరాబాద్ మహాగణపతి ఈ సంవత్సరము 70వ సంవత్సరము మనము ఇప్పటి వరకు ఊహించినటువంటి ఉత్సవాలు జరుపుకుంటాము. ఈసారి 70 సంవత్సరాల స్వర్గీయ
సుదర్శన్ గారు, సింగర్ సుదర్శన్ గారు అని ఆశ ఉండే. ఆయన బతుకున్నప్పుడు చెప్తుండే, బావా ఒక్కసారి నేను 70 అడుగుల వినాయకుడిని చేద్దామని, అది కూడా మట్టి వినాయకుడిని చేద్దామని. ఆ కాన్సెప్ట్తోనే ఆయన చనిపోయిన తర్వాత గత సంవత్సరము మనము 63 అడుగుల వినాయకుడిని చేసినాము, అది కూడా మట్టి వినాయకుడిని. ఈ సంవత్సరము ప్రపంచం నలుమూలల నుండి వచ్చి చూసే కాన్సెప్ట్ అన్నమాట వినాయకుడు. 70 అడుగుల వినాయకుడు, అది కూడా మట్టి వినాయకుడు. మట్టి వినాయకుడు ఊరేగింపు అంటే ఇక మీరు ఊహించుకోండి. ఇక అది చూడండి, ఈరోజు పొట్ట కంప్లీట్ అయిపోయింది, రేపు తల వస్తుంది, దాని తర్వాత కిరీటం వస్తుంది, దాని తర్వాత సర్పాలు వస్తాయి, దాని తర్వాత పాదాలు వస్తాయి. అట్లా మనము ఈ సంవత్సరం మనం ఖైరతాబాద్లో చరిత్ర చూస్తున్నాము. ఎప్పుడు కాదు మేమంతా ఉద్యోగం చెప్తున్నా, ఎందుకంటే ఇప్పటివరకు చూడలేదు మీరు, అంత బాగా చేస్తాము మన గణపతి. ఈ ఉత్సవాలు మనమందరం సహకారం ఉంటుంది, మీ సహకారం, భక్తి ప్రజల సహకారము, మరి ఇక్కడ వచ్చే భక్తుల సహకారము. ఇంత పెద్ద ఉత్సవాలు జరుపుకున్నట్టు మామూలు మాట కాదు ఇది. దీనికి వచ్చే ఖర్చు ఏదైతే ఉన్నదో, ఇక్కడ వచ్చే భక్తులు మన కట్నాల కానుకలు ఏదైతే ఇస్తారో ఆ కట్నాల కానుకలపైనే ఇంత పెద్ద ఉత్సవాలు జరుపుకుంటున్నాము. 69 సంవత్సరాల నుండి మనము ఖైరతాబాద్లో ఇలాంటి సంఘటన, చిన్న సంఘటన కూడా జరగలేదు. ఈ సంవత్సరం కూడా ఎలాంటి సంఘటన జరగకుండా మేము అన్ని విధాలుగా సీసీ కెమెరాలు, వాలంటీర్స్, పోలీస్ డిపార్ట్మెంటు, అన్ని డిపార్ట్మెంట్లు, ఆల్ డిపార్ట్మెంట్, జిహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, ఇరిగేషన్, అన్ని డిపార్ట్మెంట్ సహకారం తీసుకుంటాము. వాళ్ళ సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ సంవత్సరం కూడా మనం చాలా పెద్ద ఎత్తున చేస్తాము. చవితి పండుగ ఏదైతే 7వ తారీఖు ఉంటుందో చవితి పండుగ, మనం ప్రతి సంవత్సరం లాగా చవితి పండుగ 4 రోజుల ముందు కంప్లీట్ చేస్తుంటుంది. ఈ సంవత్సరం కూడా రికార్డ్ బ్రేక్ చేద్దాం. 3 రోజుల ముందు కంప్లీట్ గణపతిని కంప్లీట్ కలర్తో స్టార్ట్ చేసి భక్తుల దర్శనానికి వదులుతామని మనం చేసుకుంటాం. 17వ తారీఖు రోజు వినాయక నిమజ్జనం ఉంటుంది, అనంత చతుర్దశి రోజు. ఆ రోజు 17వ తారీఖు నాడు ఎప్పట్లాగానే ఉదయమే ఉంటుంది, ఉదయం తీస్తాము. మనం ప్రశాంతం ఎందుకు ఉదయం తీస్తామని చాలామంది అడుగుతారు, కానీ మనం ఉదయం తీస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. వేరే గణపతులు వచ్చేదానికి దారి ఉంటుంది, వాళ్ళకు కూడా చేయాలి. మనం రాత్రి కూడా తీసినప్పుడు లక్షలాది మంది భక్తులు అక్కడనే ఆగిపోతారు. మన వినాయకుని పడేదాకనైతే అక్కడికి జరగనే సమస్య ఉండదు. అందుకనే మనం ఉదయం 2:30-3 గంటల ప్రాంతంలో నిమజ్జనం చేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా అందరు సహకారం ఉండాలి, అందరు సహకరిస్తున్నారని మేము మనం చేస్తున్నాం. ఎలా అనిపిస్తుంది అంటే మీరు చెప్పాలి, ఎందుకంటే ఎప్పుడు 63 ఫీట్ల వరకే చూసినారు మేము చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా. ఫస్ట్ టైం 70 ఫీట్లు అంటే ముందు నిలబడి చూస్తే గణపతి బొజ్జ మాత్రమే కనపడుతుంది. మీరు చూసినట్టయితే ఈరోజు 2 కాళ్ళు అమర్చారు, బొజ్జ అమర్చారు, హెడ్ కూడా ఈవినింగ్ వరకు ఫిక్స్ చేసేస్తారు వాళ్ళు. సో మనకు మాత్రం నేను అనుకునేది ఏంటంటే ముందు నిలబడితే మొహం దేవుడికి కనిపించేది 63 ఫీట్ల వరకు. ఇప్పుడు 70 ఫీట్లు అయ్యేసరికి ఇంకా జర వెనక నుంచి చూడాల్సి వస్తుంది భగవంతుడికి. అసలు దగ్గరికి రాలేదని ఎవ్వరు బాధపడదు. ఈసారి దూరం చూసిన వాళ్ళు, దేవుడి కళ్ళు చూసిన వాళ్ళు చాలా అదృష్టవంతులు. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే దూరం నుంచి ప్రతి ఒక్కరు ఈసారి రావాలి, 70 అడుగుల గణపతిని దర్శించుకోవాలి, భగవంతుని ఆశీర్వాదాలు తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఈ సంవత్సరం మనం హిస్టరీ క్రియేట్ చేయబోతున్నాము. మన తెలంగాణలో, మన హైదరాబాద్లో, మన ఖైరతాబాద్లో ఇంత పెద్ద విగ్రహాన్ని మనం దగ్గరుండి వీక్షిస్తున్నామంటే మనమందరూ జన్మ ధన్యమైనట్టే. సో జై బోలో గణేష్ మహారాజ్ కి జై.